The focus on discovery. The music should create an atmosphere of impending conflict while keeping business and grains. It should create sex of discovery. ఇజ్రాయెల్, ఇరాన్కు మధ్యలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నాయి. ప్రపంచం మొత్తం మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అని భయపడుతున్నాయి. ప్రపంచ దేశాలు రెండుగా చీలబోతున్నాయా అని అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనకు ఒకటే ఆలోచన వస్తుంది, అసలు ఇరాన్కు ఉన్న శక్తి ఏమిటి, తన బలం ఏమిటి? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే న్యూస్, అదే ఇరాన్ ఇరాన్ ఇరాన్. అసలు ఇరాన్ శక్తి ఏమిటో మనం తెలుసుకుందాం. తన ఆదాయ వనరులు ఏంటో తెలుసుకుందాం. ఇరాన్ అంటే సూపర్ పవర్ దేశం. ప్రపంచంలోనే ఒక శక్తిలాగా తానే ఒక శక్తిగా, పవర్ఫుల్ ఎనర్జీగా ఉంది. అయితే తన శక్తి ఏంటో, ప్రపంచపటంలో తన సత్తా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎనర్జీ అంటే ఏది? మనం అందరం చెబుతాం చమురు, గ్యాస్ మరియు వాయువులు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈరోజు మనం ఇరాన్ దేశాన్ని గురించి, ఆ దేశం చమురు పరిశ్రమలో ఎలా సూపర్ పవర్ అయిందో తెలుసుకుందాం. ఇరాన్ చమురు రంగం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు నిల్వలు ఇరాన్లో ఉన్నాయి. 2023 నాటికి ఇరాన్ రోజుకు సుమారు 3.6 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో 4% ఉంది. ఇరాన్ యొక్క చమురు ఎగుమతుల ద్వారా ఏడాదికి $36 బిలియన్ సంపాదిస్తోంది. ఇరాన్ సహజ వాయువు. చమురు మాత్రమే కాదు, ఇరాన్ సహజ వాయువులో కూడా సూపర్ పవర్. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది మరియు మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారు. 2024లో నాయాక్ కంపెనీ 10 జైన్ షేల్ ఆయిల్ క్షేత్రాలను కనుగొంది. ఇవి 2.6 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ఆవిష్కరణలు మరియు స్వావలంబన. ఇరాన్ శక్తి రంగంలో స్వావలంబనతో ముందుకు సాగింది. ఇది 60 నుంచి 70% పారిశ్రామిక పరికరాలను దేశీయంగా తయారు చేస్తుంది. టర్బైన్లు, డ్రిల్లింగ్ రిగ్లు, రిఫైనరీలు అన్నీ ఇరాన్లోనే తయారు అవుతాయి. ఈ దేశం సాంకేతికతను అభివృద్ధి చేసి భూష్ణ శక్తి, సోలార్, పవన శక్తి ప్లాంట్లను కూడా నిర్మించింది. శక్తి అవసరాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు. ప్రస్తుతం ఇరాన్ యొక్క విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 నాటికి ఇరాన్ $500 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. నూతన గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు జల విద్యుత్ మరియు అణు విద్యుత్ స్థావరాలను కూడా పెంచుతోంది. ఇరాన్ చమురు ఉత్పత్తిలో మనం నమ్మలేని నిజాలు. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 4%. 2023 నాటికి ఇరాన్ రోజుకు 3.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ప్రపంచ చమురు సరఫరాకు 4% తోడ్పడింది. దీనివల్ల ఏటా దాదాపు $36 బిలియన్ల ఎగుమతి ఆదాయం వస్తుంది. ఇరాన్ చమురు నిల్వలు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు నిల్వలు ఇరాన్లో ఉన్నాయి. ఇరాన్ ప్రపంచంలోని చమురు నిల్వలలో దాదాపు 10% కలిగి ఉంది. చమురు నిల్వలలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో మరియు ఓపెక్ పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ లో 2వ స్థానంలో ఉంది. సహజ వాయువు సూపర్ పవర్. ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని 15% నిల్వలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే సహజ వాయువు యొక్క 3వ అతిపెద్ద ఉత్పత్తిదారు. కొత్త చమురు క్షేత్రాల ఆవిష్కరణ. 2019లో ఇరాన్ 50 బిలియన్ బ్యారెల్ చమురు క్షేత్రాన్ని కనుగొంది మరియు ఏప్రిల్ 2024లో వారు అదనంగా 10 జైన్ షేల్ ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారు. మొత్తం 2.6 బిలియన్ బారెల్స్. శక్తి స్వయం సమృద్ధి. ఇరాన్ టర్బైన్లు, ఆయిల్ ట్యాంకర్లు
డ్రిల్లింగ్ రిగ్లు మరియు ఆఫ్షోర్ ప్లాట్ఫారంలతో సహా 60 నుంచి 70% పారిశ్రామిక పరికరాలను దేశీయంగా తయారు చేస్తుంది. పునరుత్పాదక శక్తి విస్తరణ. ఇరాన్ తన మొదటి విండ్ మరియు జియోథర్మల్ ప్లాంట్లను 2004లో ప్రారంభించింది మరియు 2009లో మొదటి సోలార్ థర్మల్ ప్లాంట్ను ప్రారంభించింది. జీటీఎల్ గ్యాస్ టు లిక్విడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ప్రపంచంలో ఇది 3వ దేశం. పవర్ జనరేషన్ గ్రోత్. జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ కారణంగా ఇరాన్ విద్యుత్ డిమాండ్ ఏటా 8% పెరుగుతుంది. దీని శక్తి మిశ్రమం 75%, సహజ వాయువు 18%, చమురు మరియు 7% జల విద్యుత్ శక్తి. న్యూక్లియర్ ఎనర్జీ. ఇరాన్ యొక్క మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ 2011లో ఆన్లైన్లోకి వచ్చింది మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశం తన అణు శక్తి సామర్థ్యాలను విస్తరించడం కొనసాగిస్తోంది. చమురు మరియు గ్యాస్లో పెట్టుబడి. ఇరాన్ తన చమురు మరియు గ్యాస్ రంగంలో 2025 నాటికి $500 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇది ఒక ప్రముఖ ఇంధన ప్రదాతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇరాన్ ఇప్పుడు సూపర్ పవర్గా ఎదిగింది. చమురు మరియు వాయువులతో ప్రపంచంపై భారీ ప్రభావం చూపుతోంది. చమురు రంగంలో ఉన్న శక్తిని చూసినప్పుడు ఈ దేశం భవిష్యత్తులో కూడా అనేక మార్పులను తేనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇరాన్ సూపరా లేక డబుల్ సూపరా? మీరే చెప్పాలి. మీరు మా ఛానల్ షేక్ జబ్బార్ 4U కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం. అభినందనలు. ఇరాన్ శక్తి ప్రపంచాన్ని కదిలిస్తది. వాయువుల వేగ భూగర్భం నవ్వు